శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. దంపతులు కలిసిన తర్వాత రోజు తల స్నానం చేయాలా వద్దా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థం అవుతుంది. భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తల స్నానం చేయాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలవడం సహజం. రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి, ఎలాంటి పనులు చేయాలి? దీపారాధన చేయవచ్చా? స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా? అలాగే బెడ్షీట్లు కానీ మంచంపైన ఉన్న పక్కదుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? అలాగే ఇంట్లో తిరగవచ్చా అని చాలా డౌట్స్ అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాటపడతారు. కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు కానీ, ముందే పెళ్లి అయినవాళ్లు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనేదానిపై అంతగా అవగాహన ఉండదు. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్యపూజ చేసుకోవాలి అనిపించినా పెళ్లైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తల స్నానం తప్పకుండా చేయాలన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు. అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు. రాత్రిపూట కలిసిన తర్వాత ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. నిజానికి పూజ అనేది ఇంటికి యజమాని చేస్తుంటారు. భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్త పూజ చేయాల్సి ఉంటుంది. ఆయన ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలన్న నియమముంటుంది. కాని ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికి వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే సందేహముంటుంది. ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా. అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకుని చేస్తున్నప్పుడు కానీ, అలాగే కొంతమంది మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా ఒక వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఉపవాసం చేస్తారు కదా, అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు. ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటూ స్నానం చేయాల్సిన అవసరం లేదన్న నియమాన్ని పెట్టారంటే మనకి పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెప్తారు. ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం. అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజూ తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం అవ్వగానే పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకండి. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని నమస్కరించుకొని పక్కకి వచ్చేయొచ్చు. అలాగే అందరికీ వచ్చే ఇంకొక సందేహం ఏంటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా? స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని. భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు. అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒకటే అవుతుంది. అలా అస్సలు తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూంకి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్ని అలాగే అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంటిని క్లీన్ చేసుకోవాలా సందేహం ఉండవచ్చు. దేవుడిగది అనేది కొంతమందికి ప్రత్యేకముగా ఉంటుంది.
కొంతమందికి హాల్లోనూ కిచెన్లోనూ ఉంటుంది. బెడ్రూంలో అయితే దేవుడుగది ఎవరు పెట్టుకోరు కదా. కాబట్టి సెపరేట్గా కిచెన్లో ఉన్నప్పుడు మొత్తం ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి. హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తము కూడా ఒక తడి క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు పూజ చేసుకోవాలి. అలాగే కొంతమందికి వచ్చే ఇంకొక సందేహం ఏంటంటే, ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్లీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకుని తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న సందేహం వస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా వంటికి స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మనం వేసుకునే డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు. భార్య భర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంటి మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకుని అలా ఉండడం కానీ అస్సలు చేయకండి. వంట చేయడం అనేది అస్సలు చేయకూడదు. చాలా పాపం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి తప్పనిసరిగా మరుసటి రోజు మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం. బయట బాత్రూం ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూంలో అటాచ్డ్ బాత్రూం ఉంటే అదే రూంలో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన సందేహం ఏంటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అంటే, అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా అలా బెడ్షీట్స్ అవి క్లీన్ చేయాలా తప్పనిసరిగా అని సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్లైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకక్కర్లేదు. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్షీట్ తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్కకి పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ల డ్రెస్ కూడా మార్చాలా అని సందేహం ఉండవచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్య భర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు. అది చాలా తప్పు. మన పిల్లలకి చాలా నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే వాళ్లు సరిగా మాట వినకపోవడం, చదవకపోవడం, బాగా సతాయించడం, అలాగే బాగా తగ్గిపోవడము, అనారోగ్యము ఇలాంటి రావడం జరుగుతాయి. తప్పకుండా పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లల పక్కన ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదు. అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటారు. మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదని అంటూ ఉంటారు. ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో తెలియని వారికోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు మీరు మీకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూంలో నుంచి బయటికి రావాలి. స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు. ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి గురు శుక్ర శని ఈ 3 రోజులు కూడా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇలా మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ అలా నడిచి వెళ్లిన మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు. కాబట్టి సపరేట్గా రూమ్ ఉన్నవాళ్లంటే పర్వాలేదు. కంబైన్డ్గా ఉండి లేదా స్ట్రైట్గా పోర్షన్స్ ఉన్నవాళ్లు కానీ అలాంటి వాళ్లు తప్పనిసరిగా కూడా ఈ 3 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోండి. అలాగే మాంసాహారం తిన్నప్పుడు మరుసటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. మాంసాహారం తిన్నప్పుడు కూడా మరుసటి రోజు మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు. మామూలు వంటి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన పూజలుపుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.